మన వందనాలు. దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి ఏర్పాటు చేసిన మీకందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనము కొలస్సే పత్రికని ధ్యానం చేస్తాం. ప్రతి పత్రిక మనకు ఒక అద్భుతమైన పత్రిక మనకి ఇచ్చే సందేశం ఏంటో మనం వరుసగా వచన ధ్యానాల్లో తెలుసుకుంటాం. రోమా పత్రిక క్రీస్తులో మనం నిర్దోషులం అని చెప్పింది. కొరింథీ మొదటి పత్రిక మనం క్రీస్తులో సౌభాగ్యవంతులం, జ్ఞానాన్ని పొంది. కొరింథీ రెండవ పత్రిక క్రీస్తులో మనకి ఆదరణ ఉంది అని చెప్పింది. గలతీ పత్రిక క్రీస్తులో మనం స్వతంత్రులం సిద్ధాంతపరంగా. ఎఫెసీ పత్రిక మనం క్రీస్తులో జీవింపబడ్డాం అని చెప్పింది. ఫిలిప్పీ పత్రిక క్రీస్తులో మనం ఆనందభరితులం అని చెప్పింది. కొలస్సే పత్రిక క్రీస్తులో మనం సంపూర్ణులం అని చెప్పింది. అంటే మనం ధ్యానించేటప్పుడు ఈ పత్రిక మూలాంశం ఏంటి, ఈ పత్రిక మూలం ఏంటి, ఎందుకోసం అనే విషయాల్ని మనము చారిత్రాత్మకంగా ధ్యానిస్తూ ఉంటాం కదా. అంటే క్రీస్తులోనే మన ఐక్యత, క్రీస్తులోనే మన సంపూర్ణత, క్రీస్తులోనే మన శక్తి, క్రీస్తులోనే మన బలం, మన సమస్తం క్రీస్తు ప్రభువే అని క్రీస్తులో మన సంపూర్ణతను గురించి తెలిపిన అద్భుతమైన పత్రిక ఈ కొలస్సే పత్రిక. ఆ రోజుల్లో చెప్పాను కదా, గ్రీకు సంస్కృత వేదాంత యొక్క ఆ నాస్టిసిజం, ఆ జ్ఞానతత్వవాద పరిస్థితుల ప్రభావాలు కొలస్సే మీద ఎక్కువగా పనిచేసినప్పుడు అన్ని పరిస్థితులకి చాలినాడు దేవుడండి అని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఆ సిద్ధాంతాలు, ఆ అలవాట్లు, ఆ ఆరాధనలు, ఆ విపరీతమైన జ్ఞాన ప్రక్రియల యొక్క ఆ పోకడలు, వాటన్నిటిని ఖండించడానికి, సత్యాన్ని చెప్పడానికి, దేవుని యొక్క సార్వభౌమత్వ అద్భుతాలని తెలియచేయడానికి పౌలు ద్వారా దేవుడు అద్భుతంగా వారితో మాట్లాడాడు. అందుకోసమే మనం చదివాం, ఆయన ఎలాంటి వాడు, ఆయన సార్వభౌమత్వం ఎంత గొప్పది, ఆయన ఎలాంటి సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడే అన్నాడు. అన్ని ఆయన ద్వారా సృజింపబడ్డాయి, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన సంఘానికి శిరస్సు, ఆయన మృతుల్లో నుండి లేచినాడు, ఆయన సమాధానాన్ని తనతో పాటు సమస్తాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఆయన యొక్క సార్వభౌమత్వ ఉనికిని మనము ధ్యానం చేశాం. కనుక ఆయన ఎలాంటి సృష్టికర్త మనం తెలుసుకున్నాం. కనుక ఫిలెమోను లాంటి వాళ్ళు, ఒనేసిము, ఈ యొక్క ఎపఫ్రా, దేమేత్రి, వీళ్ళంతా కూడా ఎక్కడ వాళ్ళే. చాలా అద్భుతమైన చారిత్రాత్మకమైన విషయాలు మనం చూసాం. ఆయన సృష్టికి కారకుడు అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. అంటే ఆ రోజుల్లో జ్ఞానతత్వవాదం యేసు ప్రభు ఒక సృష్టింపబడిన జీవి, అతనిలోకి క్రీస్తు అనబడిన ఆత్మ వచ్చి చేరుతుంది అని వాళ్ళు చెప్పారు. అందుకనే ఆయన సృష్టింపబడిన జీవి కాదు, మొత్తం విశ్వంలో ఉన్న అన్ని విషయాలు ఆయన ద్వారా, ఆయన కోసం సృష్టింపబడ్డాయి అని నిరూపించాడు. అంటే అక్కడున్న వాదం, అంటే అక్కడున్న 15వ వచనాన్ని అందుకోసం చెప్పాడు. అన్ని విషయాలు, మొత్తం విశ్వంలో ఉన్న అన్ని విషయాలు ఆయన ద్వారా మాత్రమే, ఆయన కోసం సృష్టింపబడ్డాయి. సృష్టించే శక్తి ఆయనలో ఉంది, ఆయన రూపశిల్పి అని చెప్పాడు. ప్రోటోటోకోస్, సృష్టికి ఆధారుడా, అద్వితీయుడా,
నిత్యము నివసించుచున్న సత్యదేవుడా. ప్రోటోటోకోస్ నిత్యుడు, యాద్. ఎవ్రీ భాషలో యాద్ అంటే నెవర్ చేంజింగ్ వన్, ఎవర్ లాస్టింగ్. చావు లేనాడు, మరణం లేనాడు, నిత్యం ఉండేవాడు, నిత్యుడు. ఎస్, నిత్య నివాసి. యెషయా గ్రంథం 57:15. నిత్యము ఉండేవాడు. కనుక ఆయన సృష్టి కారకుడుగా, అంతేకాకుండా అక్కడ ఇంకా వివరణ ఇచ్చాడు. పరలోకంలో ఉన్నవైనా భూమి మీద ఉన్నవైనా అన్ని క్రీస్తు ద్వారా సృష్టింపబడ్డాయని నొక్కి చెప్పాడు. అంటే సృష్టింపబడిన జీవి కాదు, సృష్టికి మూలమైన వాడు. అందుకే దానికి మళ్ళీ వివరించాడు. కనిపించేవి కనిపించనివి కూడా ఉన్నాయి, వాటికి కూడా ఆయనే సృష్టికర్త. ఎంత చక్కగా అనిపించాడు. దాన్ని మళ్ళీ వివరణిస్తూ అదృశ్యమైనవి దృశ్యమైనవి. అదృశ్యమైనవి అని ఏమన్నా అంటారేమోనని, నీకు మధ్యలో దేవదూతలు ఉంటారు, ఆ దేవదూతలు దేవుడికి మనకి మధ్యలో ఉంటారు. దేవదూత ఆరాధన అక్కడ ప్రారంభమైంది కదా. అందుకే ఇక్కడ చెప్తాడు అదృశ్య విషయాలు అంటే సింహాసనాలు, ఆధిపత్యాలు, రాజ్యాలు, అధికారాలు, ఈ పదాలు దేవదూత జీవులకి సంబంధించింది. అంటే అర్థం ఏంటి? అక్కడ వీటన్నిటికీ మూలం ఆయనే, ఇంకా మధ్యలో దేవదూతలు ఏంటి? సారీ. అంటే ఈ తెలివైన జీవుల యొక్క వివరాలు నీకు తెలియదు కదా, ఆయనకి తెలుసు. ఎందుకంటే వాటికి కూడా రూపకర్త, శిల్పి, సృష్టికారకుడు బారా ఏమీ లేనప్పుడు తయారు చేసి సిద్ధపరచున్నాడు ఆయన. కనుక జ్ఞానతత్వవాదులు ఏం చెప్పారంటే, దేవుడికి, అక్కడున్న దేవుడికి, ఇక్కడున్న పదార్థానికి మధ్య ఆత్మ జీవుల యొక్క ర్యాంకులు చెప్పారు. మీరు గ్రీకుల యొక్క ఒక బొమ్మ, ఒక ఇమేజ్ మీకు గుర్తుందా లేదా? ఇలా పట్టుకొని ఉంటే దాన్ని ఇంకోళ్ళు పట్టుకొని ఉంటే, అలా ఒక్కొక్కళ్ళు వేలు పట్టుకొని ఉంటే పైనుండి కిందకి ఇలాగ పట్టుకున్న ఒక పిక్చర్ ఉంటుంది. వీలైతే నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. అంటే ఈ మధ్యలో దేవదూతలు, అటు దేవుడికి ఇటు ఈ పదార్థానికి మధ్య ఆత్మ జీవుల యొక్క వివిధ ర్యాంకులు ఉన్నాయని, క్రీస్తు కూడా ఆ తరగతికి చెందినోడని వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు పౌలు రాస్తున్నాడు, ఈ కేటగిరీలు అన్నీ తయారు చేసినాడు ఆయనే అన్నాడు. ఒకవేళ నువ్వు ఉన్నాయని భావిస్తే కనుక, ఈ మధ్యన స్పిరిటిస్టులని కొంతమంది బయలుదేరారు కదండి, స్పిరిటిస్టులని. యేసుక్రీస్తు ఈ 6వ గోళానికి చెందిన అధునాతన ఆత్మ అని రాశారు వాళ్ళే. మీరు చదవలేదేమో. ఈ ఆయన కూడా ఒక మధ్యలో ఒక దూత. పౌలు, ఒకవేళ మీరు అలా భావిస్తే ఇవన్నీ తయారు చేసినాడు ఆయనే. ఆయన దేవదూతల సృష్టికర్త, కనిపించేవి అదృశ్యమైన అన్ని జీవుల సృష్టికర్త ఆయనే. చూసారా ఎంత బాగా చెప్పాడు? అన్నిటికంటే ముందున్నవాడు. కనుక ఆయనే అధిపతి. సృష్టిలో మనం కూడా ఒక భాగమే. 100వ కీర్తన 3వ చరణం, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలం. మనం ఆయన వారము అని చెప్పేటప్పుడు ఒకటని అంకేసి కింద రాసి ఉంటుంది, మనల్ని మనం సృజించుకోలేదు. కనుక అసలు రాజగోపాలాచారి గారు మనకు తెలుసు, మంచి రాజకీయ నాయకవేత్త. ఆయన అడిగి ఆయన చెప్తూ నాగరికత అభివృద్ధి రావాలంటే ఏం చేయాలండి, దానికి మూలాలు ఏంటని అడిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆయన అంటాడు, దేవుడు లేడనే తప్పుడు భావన వల్లనే అభివృద్ధి నాగరికత లేకుండా పోతుంది, దోపిడీ దుర్మార్గం పెరుగుతుంది అన్నాడండి డాక్టర్ పి రాజగోపాలాచారి. కనుక ఆయన ఉన్నాడు, ఆయన మూలమై ఉన్నాడు అని నమ్మాలి. వెరీ గుడ్. సృష్టికర్తగా మనం తెలుసుకున్నాం, రక్షణకర్తగా ఆయన తన ప్రణాళిక, తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి
సంఘమను శరీరానికి ఆయనే శిరస్సు అయ్యుండి అన్నిటిలో ప్రాముఖ్యత కలిగి నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతుల్లో లేచుటలో ఆది సంభూతుడై సర్వ సంపూర్ణత నివసించాలని శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవి పరలోకమందున్నవి సమాధానపరచబడాలి. రక్తం కార్చి ఆయన రక్షణ కార్యాన్ని ఏర్పాటు చేశాడు. రక్షణకర్త. ఈ విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం వలన మనకు విమోచన, విడుదల. రోమపత్రిక 5:9 నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం. కనుక ఆయన సృష్టికర్తగా, రెండవది రక్షణకర్తగా, ఇంకా మూడవది సమాధానకర్తగా. దాని వివరాలు మనం కొంచెం ముందుకు చూద్దాం. సమాధానకర్తగా 21:20లో కూడా భూలోకమందున్నవి పరలోకమందున్నవి వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని సమాధానకారకుడైన సమాధానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే దేవునికి మనకి మధ్య అడ్డుంది, పాపం, ద్రోహం. కనుక మనల్ని దేవునితో సమాధానపరచాలి. సయోధ్య. కనుక ఇక్కడ మనకి పాపం భూలోకంలో ప్రవేశించింది. కొంతమంది దేవదూతలు ఎప్పుడో పాపం చేశారు కూడా. యోబు 4:18లో, యోధా పత్రిక 6వ వచనంలో, మరి మహాదినం తీర్పు కోసం చీకట్లో శాశ్వతమైన సంఖ్యలతో బంధింపడ్డారు. కనుక అంతేకాకుండా ఏకగ్రీవంగా ప్రసన వేద పడుతుందంట. పాపం ప్రవేశించడం ద్వారా ఈ సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందంట, నాశనానికి. రోమపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 22 వచనాల్లో మనకు కనబడుతుంది. ఒకటి దేవదూతలు, రెండవది ఈ సృష్టి, మూడవది ఆదాం. భూమి దేవుని చేత శేపింపబడింది. కలుపు మొక్కలు, ముళ్ళ పొతలు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. కనుక మీరు అక్కడ గమనిస్తే యోబు అంటాడు, యోబు గ్రంథంలో బెల్దద్ అంటాడు 25వ అధ్యాయం 5వ వచనంలో, నక్షత్రాలు సైతం దేవుని దృష్టిలో స్వచ్ఛమైనవి కావు. అంటే పాపం నక్షత్ర లోకాన్ని కూడా ప్రభావితం చేసినట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవునికి, నరులకు, లేకపోతే ఈ సృష్టికి మధ్య ఒక సమాధానకారకుడు మనకి అవసరమైంది. అంటే ఆయన వచ్చి రక్తం కార్చాడు. ఈ విషయాన్ని నువ్వు నమ్మాలి. ఆయన సంధి చేయటానికి వచ్చాడు. ఇప్పుడు మనం చూద్దాం 21. గత కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహం ముందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలి. ఎవడైనా సమాధానపరచాలంటే అటు దేవుడు, ఇటు మానవుడు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని సమాధానపరచాలంటే మధ్యలో యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. అందుకోసమే ఆయన సిలువలో మొట్టమొదటి మాట పలికినప్పుడు మీకు ఆయన సమాధానకారకుడిగా కనపడతాడు. మొదటి మాటలోనే తండ్రి, అటు తండ్రి వైపు చెయ్యి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు. అటు తండ్రి, ఇటు మన మధ్యలో ఆయన ఉన్నాడు. అది సమాధానకర్త చేసేది. అటు తండ్రికి, ఇటు మనకి మధ్య సమాధానాన్ని ఆయన. అందుకనే యేసు క్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలని 19వ వచనం కదా.
శిలువ రక్తము చేత సంధింపబడాలని, సంధి జరగాలని ఆయన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ మధ్యవర్తి 2 పనులు చేయాలి. ఒకటి, తండ్రి విషయాలు ప్రజలకి చెప్పాలి. 2, ప్రజల విషయాలు తండ్రికి చెప్పాలి. 3, తండ్రిని ప్రజల్ని కూర్చోబెట్టాలి. ఈ 3 విషయాలు చేసిన వాడే మధ్యవర్తి. అంటే బైబిల్ ప్రకారం మనం చెప్తే తండ్రి విషయాలు ప్రజలకి చెప్పేవాడు ప్రవక్త, ప్రజల విషయాలు దేవుడికి చెప్పేవాడు యాజకుడు. అటు తండ్రిని లేక అటు దేవుణ్ణి ఇటు ప్రజల్ని కూర్చోబెట్టి మాట్లాడగలిగిన సుప్రీం అడ్మినిస్ట్రేటర్ని ఆ రోజుల్లో కింగ్ అని పిలుస్తారు, రాజు. అంటే ఏకకాలంలో 3 పాత్రలో యేసుక్రీస్తు పోషించాల్సి వచ్చింది. 1 ప్రవక్త, 2 యాజకుడు, 3 రాజు. ప్రవక్త దేవుని విషయాలు మానవునికి చెప్పాలి. అందుకనే ఆయన 5 రొట్టెలు 2 చేపలు గొప్ప కార్యం చేస్తే అక్కడ వాళ్ళందరూ అనుకుంటారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో, ఈ మనుషులు ఏసు చూసిన సూచక్రియను చూసి నిజంగా ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే ప్రవక్త. సమరయ స్త్రీ కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలో ఆయన అంటది, అయ్యా నువ్వు ప్రవక్తలాగున్నావు అని నాకు అనిపిస్తుంది. అర్థమవుతుంది. మరి ఆయన ప్రవక్త. 7వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే ఆయన పరిశుద్ధాత్ముడి గురించి చెబుతూ, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మన జీవితాలు నింపబడి మనం మరి ఇతరులకు దాహం తీర్చే నీటి బుగ్గలుగా కడుపులో నుండి జీవజల నదులు పారతాయి అని చెప్తున్నప్పుడు 7:40లో జనసమూహంలో కొందరి మాటలు విని నిజంగా ఈయన ప్రవక్తే, నిజంగా ప్రవక్త. ఎస్, మధ్యవర్తి, సమాధానకారకుడు. సమాధానకారకుడు. ఈ సమాధానం చేయాలంటే తండ్రి విషయాలు, నాన్న మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు నేను నా రక్తంతో కడుగుతాను, నా పిల్లలు అవుతారు. అప్పుడు నా పిల్లలుగా తండ్రికి చెప్తా, తండ్రి నా పిల్లలు నువ్వు చేర్చుకుంటావు కదా, నాతో పాటు వస్తారు, నన్ను చేర్చుకున్నట్టు వాళ్ళని చేర్చుకో. అలా తండ్రితో నేను చెప్పుకుంటా మీ గురించి, మిమ్మల్ని మీ గురించి వేడుకుంటా. నిత్యము వేడుకునే మధ్యవర్తి ఆయన. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే అక్కడ మనకి కనపడుతుంది. చూడండి, అక్కడ ఒకసారి మనం ఆ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. అందులో ఎలా వ్రాయబడింది, ఏమని? ఈయన అంటే యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున సంధి చేసేవాడు ఏం చేయాలి? ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా తోట లోపలికి వెళ్ళాలి. లోపల తండ్రి ఉన్నాడు. ఆదాము బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదామా, నువ్వు లోపలికి వెళ్ళాలంటే, నీ సంతానమైన వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలంటే కుదరదు. ఖడ్గ జ్వాల ఉంది అక్కడ. కనుక నేను బలవుతా. నేను బలయ్యి నా రక్తంతో మిమ్మల్ని అందరినీ పిల్లలుగా చేసుకొని నేను నడుస్తుంటే నా పిల్లలుగా మీరు ఏదైనా తోటలోకి వస్తారు. దట్ ఈస్ అ ప్రాసెస్. లేకపోతే కుదరదు. ఆదాము ద్వారా మరణం వస్తే, కడపట ఆదాము ద్వారా మనము మరణములో నుండి జీవంలోకి వెళ్ళాం. ఆదాము ద్వారా తీర్పు వస్తే వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటేసి, ఆదాము బతకడానికి వస్తే యేసయ్య బతికించడానికి వచ్చాడు. సో ఇక్కడ అంటాడు, కనుక దేవుని యొద్దకు వచ్చేవారి పక్షాన విజ్ఞాపన చేయడానికి నిరంతరం జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఆయన. కనుక ఆయన ప్రవక్త. దేవుని విషయాలు ప్రజలతో చెప్పి వాళ్ళని సిద్ధం చేస్తాం. రెండవది, ఆయన యాజకుడు. మన విషయాలు తండ్రితో చెప్తున్నాడు. అక్కడ ఆయన తండ్రి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. యాజకుడు కనపడుతున్నాడు ఇక్కడ. ఆ కింద 7:26 ఏమన్నాడు?
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. అంటే మన విషయాలు దేవునితో చెప్పడానికి, మనం కూడా అలా చెప్పే వారంగా ఉండడానికి మన వంటి వాడు కావాల్సి వచ్చింది. ఎబ్రీ పత్రిక 2:17 మనకు కనబడుతుంది. కావున ప్రజల పాపాలకు పరిహారం కలగజేయడానికి, దేవుని సంబంధమైన కార్యములో కనికరం, నమ్మకం గల ప్రధాన యాజకుడిగా ఉండడానికి, అన్ని విషయంలో ఆయన తన సహోదరులు వాడు కావాల్సి వచ్చాను. కనుక ఆయన ఉన్నాడు. కనుక ఆయన తండ్రి విషయాలు మనకి చెప్పాడు ప్రవక్తగా, దేవుని విషయాలు. ఆయన మన విషయాలు దేవునితో చెప్పాడు, తండ్రికి చెప్పాడు. కనుక ఆయన యాజకుడు. అక్కడ మరి ప్రవచనం నెరవేరడానికి ఎంతకాలం అండి యాజకుడు అని అంటే, 110వ కీర్తనలో మనకి ఒక ప్రవచనం ఉంది, 4వ వచనం, 110:4. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం యాజకుడివే ఉండు అని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. తండ్రి నువ్వు నిరంతర యాజకుడిగా ఉంటా. నిరంతర దేవుని విషయాలు చెప్పే ప్రవక్త నిరంతర యాజకుడు. ఇక మూడవది, అది తండ్రిని ఇటు మనల్ని కూర్చోబెట్టి మాట్లాడగలిగినాడు. కనుక సమూయేలు గ్రంథంలో ఒక చక్కని మాట చూస్తాం. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, తప్పు చేస్తే వెంటనే సాహిత్య వెళ్ళి దేవునితో, అయ్యా పాల్సన్ ఇలా తప్పు చేశాడు, మరి నా ఇళ్ళ ఇలా సరిగ్గా లేడు అని చెప్పాడు అనుకోండి. దేవుడు నన్ను పిలిచి, అంటే పాల్సన్ ఎలా చేశాడంటే దేవుడు చెబుతాడు. మరి దేవుని ఏళ్లే తప్పు చేస్తే చదువుదాం, ఆ మాట ఉంటుంది ఇక్కడ, సమూయేలు 1వ గ్రంథం 2:25. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేస్తాడు. ఓకే, కానీ ఎవరైనా యెహోవా విషయంలో తప్పు చేస్తే వాని కొరకు ఎవడో విజ్ఞాపన చేస్తాడు? ఎవడున్నాడు? దేవుని ఏళ్లే తప్పు చేస్తే అప్పుడు ఎవరికి చెప్పుకుంటారు మీరు? అందుకోసం మధ్యవర్తి కావాల్సి వచ్చింది. ఆయన సమాధాన రాజుగా వచ్చాడు. అందుకే రాజు. హెబ్రీ పత్రిక 7:3. హెబ్రీ పత్రిక 7:3 ఏమనుంది? నీతికి రాజు. మెల్కీసెదెకు క్రమం వచ్చాడంట. నీతికి రాజు, అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు, సమాధానపు రాజు అని అతనికి పేరు. చూసారా, సమాధానపు రాజు. అతడు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, యాజకుడిగా ఉన్నాడు. అంతేకాదు రాజుగా కూడా ఉన్నాడు. నీతికి రాజు, సమాధానపు రాజు, షాలేము రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటాడు తిమోతి 6:15. అధిపతి. ఆయన ఎలా వస్తాడు అనుకుంటున్నారు? మేకా రాస్తాడు, క్రీస్తుపూర్వం 700, అంటే యెషయాకి సమకాలికుడు రాస్తాడు. 5:2 ఓ బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ప్రజలను ఏలబోయేవాడు నీలో నుండి వస్తాడు అన్నాడు. ఏలబోయేవాడు, షపాట్ అనండి పదం. షపాట్ అంటే అర్థం ఏంటి? రాజు, రూలర్, కింగ్, మార్షల్, లీడర్, అధిపతి వస్తున్నాడు. అధిపతి ఎంత గొప్పడో తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు నాయన, ఇది నీకు క్షమించు, ఇలాగా మధ్యలో నిలబడగలిగిన అధిపతి. సో అదండి మధ్యవర్తి అంటే, అది సమాధానకర్త అంటే. అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ అన్నాడు, క్రీస్తునందు విశ్వసించే వారందరూ కూడా ఇప్పటికే దేవునితో రాజీ పడిపోయి అన్నట్టు లెక్క. మనకు అది 21వ వచనంలో మనకు కనబడింది ఇందాక కదా. చూడండి అక్కడ వలసే పత్రిక 1:21లో, గతకాలం దేవునికి దూరస్తులు మీ దుష్క్రియలను మనసులో విరోధ భావం కలిగిన వారిని కూడా తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడానికి మాంసయుక్తమైన దేహం మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానం పరిచాడు. అంతే.
ఎవరైతే మానవాళికి క్రీస్తు ఈ సఖ్యతనిస్తున్నాడు అని వారు నమ్మగలిగితే వాళ్ళు ఇది ప్రభావవంతమైంది. నువ్వు నమ్మితే దాన్ని నువ్వు అనుభవించిన వాడు అవుతావు. కనుక ఇక్కడ రాస్తూ భూలోకంలో కానీ పరలోకంలో కానీ అన్నాడు. భూమి కింద అనలా. ఎందుకు అనలేదంటే సాతానికి కానీ దేవదూతలకు కానీ అవిశ్వాసులకు కానీ ఇది సూచించదు. మనకి సమాధానపూర్వకమైన విషయాలు అక్కడ. అందుకని అక్కడ భూలోకం ఉంది కానీ పరలోకం ఉంది కానీ అన్నాడు. సమాధానపరచుకోవాలి. అక్కడ ఇక్కడ జరిగేది కార్యం. కనుక దేవునితో సమాధానాన్ని కలిగజేయడం. అందుచేత ఆయన సమాధానకర్త. ఆయన రక్షణ వలన, రక్షణ కార్యం వలన, రక్తం కార్చడం వలన రక్షకుడుగా తన్ను తాను నిరూపించుకొని రక్షణ కార్యాన్ని చేసి సమాధానకర్తగా ఆయన నిలిచాడు. ఎంత అద్భుతమైన విషయం. మనకందరికీ ఇప్పుడు శాంతి, మనకందరికీ ఇప్పుడు సమాధానం. ఎస్. అందుకని యేసుప్రభు వచ్చేటప్పుడే దేవదూతలు పాడిన పాట ఏంటి? లూకా 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు. ఆయనకి ఇష్టలుగా మనం ఎలా ఉండాలి? మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నేను మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేస్తాడు. మనం ఆయనకి ఇష్టలుగా బతకాలి. మనకందరికి కూడా సమాధానకారకుడయ్యాడు, శాంతినిచ్చాడు ఆయన. యోహాను సువార్త 14:27 అంటాడు, నేను శాంతిని ఇవ్వడానికి వచ్చాను, నా శాంతిని ఇస్తున్నాను అన్నాడు. అంటే లోకంలో చాలా మంది కళ్ళు మూసుకోవటం ద్వారా శాంతి వస్తుందనం, బాసిపెట్లు వేయటం ద్వారా శాంతి వస్తుందనం, లేకపోతే కొన్ని పదార్థాలు ఇలా నలిపి నలిపి నాలిక కింద పెట్టుకుంటే శాంతి వస్తుందనం, లేకపోతే కొన్ని ఆసనాల ద్వారా శాంతి వస్తుందనం. జస్ట్ రిలాక్స్ యువర్ మైండ్, విశ్రాంతి పొందండి, చార్మినార్ తాగండి, జస్ట్ రిలాక్స్ ఫర్ యువర్ మైండ్. సో పదార్థాలు పీల్చడం, పొగ పీల్చడం ద్వారా, మందు తాగటం ద్వారా, వీటి ద్వారా శాంతి వస్తుందని చెప్తున్నారే కదా. నేను ఆ శాంతి ఇవ్వట్లా, నా శాంతిని ఇస్తున్నాను. ఎందుకని? ఆయన శాంతి సమాధాన కారకుడైన. అంతే. యోహాను తన మొదటి పత్రికలో రాస్తాడు, ఆయన శాంతికి కారకుడు, సమాధాన కారకుడుగా ఎలా ఉన్నాడో రాశాడు అక్కడ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. కనుక ఆయనే 2వ వచనం, యోహాను మొదటి పత్రిక 2:2, ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, అందరికీ. కానీ గ్రహిస్తే ఈ సమాధానం నువ్వు కూడా పొందుతావు, సమాధానకర్త దగ్గర. ప్రియమైన అద్భుతమైన లేఖన సార్. కనుక సమాధాన కారకుణ్ణి మనము ఎరిగున్నామా? మన పాపాలకు శాంతికరం వచ్చిందా? అందుకే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. తిమోతి 2:5 ప్రకారం మనకు దేవునికి మధ్య సమాధానం ఏర్పరచడానికి వచ్చాడు ఆయన. ఎఫెసీ పత్రిక 2:14 ప్రకారం. కనుక మన జీవితాలలో దేవుడు సమాధానకర్త. రైట్. ఒకటి ఆయన సృష్టికర్త, రెండవది సిలువలో వేలాడి రక్తం కార్చి రక్షణకర్త, మూడవది మనకు సమాధానకర్త. దేవునికి మనకి మధ్య సమాధానం మాత్రమే కాదు, మన లోపల సమాధానం ఇవ్వడానికి కూడా వచ్చాడు. కనుక మనమంతా మాంసయుక్తమైన దేహమందు మరణము వలన, అందులో ఆయన రక్షణ కార్యం మనకు కనబడుతుంది. ఇక్కడ 22వ వచనం అంటాడు, శరీరములోతో సిలువలో చనిపోవడం ద్వారా. కనుక ఆయన అక్కడి నుండి కార్యం జరుగుతుందని అనలా. అందుకని శరీరధారి తన సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టడం. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సాల్వేషన్. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ క్రూసిఫిక్షన్.
దట్ ఈస్ అది ఈ మధ్యవర్తిత్వం ద్వారా వచ్చిన రిజల్ట్. ఆయన రాకపోతే, దేవుడే దిగి రాకపోతే నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా ఉండే అవకాశం మనకు లభించేసేది కాదు. అది. అందుచేత దేవుని యొక్క గొప్ప సమాధాన కార్యాన్ని మనం చూసాం. నెక్స్ట్ చూడండి ఒకసారి, తర్వాత వచనాలు మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24 నుండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు అతిశయించు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరంలో సంపూర్ణం చేస్తున్నాను. అంటే నేను ఆయన కోసం నేను చేయగలిగింది ఏంటి? క్రీస్తు శ్రమలలో పరిచర్య పౌలుకు అప్పగింపబడింది. ఈరోజు నీకు కూడా అప్పగింపబడింది. ఈ చివరి 6 వచనాలలో పౌలు పరిచర్యలో దేవుడు ఎలాంటి పాత్రని తీసుకొని నడిపిస్తాడు. ఇది మొదటిగా పౌలు బాధలతో ఈ పర్యంతం స్టార్ట్ అయింది. జైలు నుండి రాస్తూ పరిశుద్ధులతో వారి పక్షంగా తన బాధల్ని, హింసల్ని, కష్టాలని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యొక్క బాధల్లో మిగిలిపోయిన వాటిని పూరించే బాధ్యతగా నేనున్నాను. అయితే ఇక్కడ ఒక మంచి పదం వాడాడు. దేవుని వాక్యం అనగా యుగములకు తరములకు మరుగు చేయబడిన ఈ మర్మాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను సంఘానికి పరిచారకుడయ్యాను. అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. నిరీక్షణకర్త అయిన అది చెప్పడానికి విషయాలు చెబుతున్నాడు. ఆయన నిరీక్షణకర్త. నీ శ్రమలు ఎలా భరించాడు పౌలు? నిరీక్షణ గురించే, నిరీక్షణతోనే. అది ఎలాంటి నిరీక్షణ? మీరు ఎఫెసీ పత్రిక చదివితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన పిలుపు వల్లనైన నిరీక్షణ, దట్ ఈస్ కాల్. ఆయన నన్ను పిలిచాడు, అందుకే శ్రమలలో కూడా నేను సంతోషించగలుగుతున్నా. దేవుని పిలుపు వల్లనైన నిరీక్షణ. కనుక ఆయన నన్ను పిలిచినప్పుడు, మరి 2వ దండయాత్రలో ఫిలిప్పీలో చెత్త కొట్టేశారు, జైల్లో వేసారు, తెస్సలోనికలు అవమానపరిచారు. బెరయ వెళ్తే వీళ్ళే అక్కడికి వచ్చి మా ప్రాంతాన్ని కూడా అల్లరి చేశారని అక్కడ చెప్పారు. ఏథెన్స్లో పిచ్చోడని అన్నారు. కొరింథీలో అసలు చేర్చుకోలేదు. అక్కడ భయంకరమైన వ్యక్తులు కొరింథీలో 18 నెలలు ఉంటే, ఎఫెసీలోనైతే మాంత్రికులు, మృగాలతో పోరాడాను. అన్ని శ్రమలే. కానీ ఆయన పిలుపులోని నిరీక్షణ ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే ఆయన నాకు నిరీక్షణకర్త. అందుకనే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో జీవముతో కూడిన ఈ నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ అంటున్నారు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. జీవముతో కూడిన నిరీక్షణ. చాలాసార్లు ఎదురు చూస్తాం మనం, ఇక రారండి, బస్సులు లేవండి, ఇక ఈరోజు పాలాన్ని రాకపోవచ్చు, ఎందుకంటే వాతావరణం అనానుకూలంగా ఉంది, ఇది సరిగ్గా లేదు వైఫై, లేక వాతావరణం సరిగ్గా లేదు కనుక ఈరోజు మెసేజ్ ఉండకపోవచ్చు. ఎలాంటివి లేదు. జీవముతో కూడిన నిరీక్షణ. అబ్బా, మామూలు నిరీక్షణ కాదు అది. అక్కడ మరి హెబ్రీ పత్రికలోనైతే 2 పదాలు ఒకే చోట వాడతాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. నిశ్చలమైన నిరీక్షణ, మన ఆత్మకు లంగరు లాంటి నిరీక్షణ. సరే, ఇక చలనం లేదు, దేవుడు చెప్పాడంతే, మీరు నాతో ఉంటారు. నిరీక్షణకర్త అండి మనకైనా, నిరీక్షణకర్త. కనుక నిరీక్షణకు కారకుడైన హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు అన్నాడు. విశ్వాసాన్ని కొనసాగించుకోవటం ఏమంటారండి? నిరీక్షణ అంటారు. నిరీక్షణకర్త. ఈరోజు మన కార్యాలకు, మీరు ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నారు? ఒకటి నిరీక్షిస్తున్నాం మేము కనుక నిరీక్షణకర్త. పౌలు చెప్పిన పదం ఒక మాట గుర్తు చేయాలి మీకు. రోమాపత్రిక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం
13వ వచనం డైరెక్ట్ చెబుతాడు. కొరింథీ రోమపత్రిక 15:13. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారై ఉండడానికి నిరీక్షణకర్తయగు దేవుడు ఈ విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మల్ని నిలుపునుగాక. ఎన్నొచ్చినాయి చూసారా? సృష్టికర్త ఆయన నమ్మాలి, ఆయన రక్షణ కార్యం చేశాడని నమ్మాలి, ఆయన సమాధానం ఇచ్చాడని నమ్మాలి, ఆయన కొనసాగిస్తాడని కూడా నమ్మాలి. మీకు ఆ నిరీక్షణ, అది జీవముతో కూడిన నిరీక్షణ, ఆయన పిలుపులోని నిరీక్షణ, అది నిశ్చలమైన నిరీక్షణ, మన ఆత్మకు లంగరుతో కూడిన నిరీక్షణ. రోమపత్రిక 5:5 అంటాడు, అది సిగ్గుపరచని నిరీక్షణ. సిగ్గుపరచని నిరీక్షణ. అబ్బాబా, నిజంగా ఈ నిరీక్షణను కొనసాగింపజేయడానికి కోసం ఈనాడు వాక్కు ఇచ్చాడు, ఈనాడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఈనాడు మనలో రక్తాన్ని ఉంచాడు. సిగ్గుపరచని శుభప్రదమైన నిరీక్షణ. తెస్సలోనిక 2వ పత్రిక 2:16 శుభప్రదమైన నిరీక్షణ ఇది. ఎస్, కనుక ఈరోజు నిరీక్షణ కలిగి ఉంటాను కనుక అదే పౌలు చెబుతుంది ఇక్కడ. ఒక రహస్యాన్ని చెప్తున్నాడు అక్కడ. రహస్యం ఏంటది? యుగాల నుండి తరాల నుండి దాచబడిన రహస్యం. అంటే ఆదాముతో లేక అబ్రహాముతో ప్రారంభమైనట్లు చెప్పబడినది కాదు ఇది. పెంతుకొస్తున్నాడు సంఘం నిరూపించబడింది, రూపించబడింది. ఇది గతంలో ఇలాగా సంఘం తయారవుద్దని ఆయన చెప్పించాడు, ప్రవక్తల ద్వారా చెప్పించాడు, అపోస్తలుల ద్వారా వెల్లడి చేశాడు. అది ఏంటండి ఈ రహస్యం? ఇక్కడ మర్మము అన్నాడు. మర్మము, ద సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్. ఏంటి ఆ మర్మం? అన్యులు యూదులు అందరూ కలిసిపోయి ఏకమైపోతారు, అది మర్మం. అందుకని యేసుప్రభు స్వయంగానే చెప్పాడు, యూదులతో చెప్తూ యేసుప్రభు చెప్పాడు, యోహాను సువార్త 10:16 యోహాను 10:16, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా స్వరం వింటాయి, అప్పుడు మందొకటే, గొర్రెల కాపరి కూడా ఒక్కడే అవుతాడు. ఇది మర్మం. యేసుప్రభు శిలువ మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా అందరూ ఒకటైపోతారు అని గనుక యూదులకు తెలుసుంటే సిలువేరుగా పీకనకు చంపేవారు. అదే రోమీయులకి తెలిసిందనుకోండి, యూదులు ఊరుకోరు, వాళ్ళందరూ ఒకటవుతున్నారంటే. ఎందుకని? ప్రపంచం నెంబర్ 1 మేమేరా, అది యూదుల యొక్క స్వభావం. రోమీయులేంటి? ప్రపంచ సామ్రాజ్యాధికారంలో మేమే, రవి అస్తమించిన రోమా సామ్రాజ్యం. వాళ్ళందరూ ఒకటే ఎందుకు అవుతాం, మేమే టాపర్స్. వాళ్ళు కూడా ఒప్పుకోరు. అందుకని యేసుప్రభు సిలువేరు, ఉరేసి చంపేసేవారు. గ్రీస్ దేశస్తులు ఒప్పుకోరు, ప్రపంచానికి జ్ఞానం నేర్పిన వాళ్ళ మేమే. కనుక అటు గ్రీకులకి, ఇటు యూదులకి, రోమీలకి ఎవ్వరికీ తెలియకుండా అది మర్మంగా ఉంచి శిలువ కార్యం తర్వాత వెల్లడి చేశాడు ఆయన. దీన్ని, ఈ మర్మం చదువుతారు, ఆ మాట కూడా చదివిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, అక్కడ నేను చదువుతున్నాను. 8వ వచనం, అది లోకాధికారులు ఎవరికి తెలియదు, గ్రీకులకు తెలియదు, యూదులకి తెలియదు, రోమిలకు కూడా తెలియదు. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసి ఉండినడల మహిమా స్వరూపయోగ ప్రభువును సిలువేరు. ఇప్పుడు అన్నాడు ఈ మర్మం ఎందుకు ఆయన చెప్పాడో, ఎందుకు ప్రవక్తలతో ప్రవచించాడో, ఎందుకు అపోస్తలతో వెల్లడి చేశాడో, అది నీలో నెరవేరుతుంది. ఆ నిరీక్షణకర్త. ఓహో, శుభప్రదమైన నిరీక్షణ, సిగ్గుపరచని నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. 7:19 హెబ్రీ పత్రికలో శ్రేష్టమైన నిరీక్షణ. అబ్బా, ఆయన పిలుపు వలనైన నిరీక్షణ, నిశ్చలమైన నిరీక్షణ. ఎన్ని పదాలు వాడాడు. ఈ నిరీక్షణ మనం కలుగున్నాం. ఇది రహస్యం, ఇది మర్మం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అంతదే సంఘం ప్రవచింపబడి బయలుపరచబడిన మర్మం. చదువుతున్నాను, ఒక్క మాటలో చదువుదాం. ఎఫెసీ పత్రిక 3:6, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరంలో సాటి అవయవాలు, వాగ్దానాల పాలివారైపోయాం.
మనంతా అన్యులం. ధన్యులమైన మనం ఎలా ధన్యులమయ్యాము? ఆయన ద్వారా. సో, ఆయన సృష్టికర్తగా, రెండవది రక్షణకర్తగా, మూడవది సమాధానకర్తగా, నాలుగవది నిరీక్షణకర్తగా. చివరి మాటలు కూడా చూద్దాం. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక. కనుక సంఘానికి నేను పరిచారకుడనయ్యాను. పౌలు చెప్తున్నాడు, మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ మహిమ యొక్క నిరీక్షణ క్రీస్తు మహిమా నిరీక్షణ. అదిగో ఆయన్ని మేము ప్రకటిస్తున్నాం. ఇదంతా పౌలుకు సంబంధించిన విషయాలు. పౌలు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఇందులో. ఈ చివరి 6 వచనాలు కూడా పౌలు యొక్క పరిచర్యకు సంబంధించినవి. మొదటిది అది తన యొక్క ఎలాంటి వాతావరణంలో తాను ఈ పరిచర్య చేస్తున్నాడో ఆ విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా దేవుడు ఎలాగ కార్యాన్ని నెరవేర్చడానికి తనలో నిరీక్షణ ఉంచాడు. చూడండి, ఆ వాక్యం అనగా యుగములోను తరముల్లోను మరుగు చేయబడిన మర్మాన్ని సంపూర్ణంగా ప్రకటించడానికి మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన ఏర్పాటు ప్రకారం నేను చేస్తున్నాను అని. అంటే దేవుడు నాకు ఒక మర్మాన్ని చెప్పాడు, దాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని నేను చెప్తున్నాను అన్నాడు. మూడవది, ఆయన మనలో నిరీక్షణ కారకుడిగా ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు ఇక్కడ చెప్పాడు. చివరి 2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని మళ్ళీ చెప్పాడు. మనకున్న ఈ చివరి 7 నిమిషాల్లో మనము ఈ చివరి 2 వచనాలను ధ్యానం చేద్దాం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి, చెప్పాను కదా నేను, మనకు కొలస్సే పత్రిక సంపూర్ణులుగా చేయడానికి క్రీస్తు యొక్క మూర్తిమత్వం ఎలా ఉందో మనం ధ్యానం చేస్తున్నాం. కనుక ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయన ప్రకటిస్తున్నాం. అందునిమిత్తం నాలో బలమైన కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. ఇది చివరిది. 4వది ఏంటంటే ఆయన కార్యకర్త. నీలో తన కార్యాన్ని సిద్ధింపజేసేవాడు. పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడండి ఆయన? నీలో కార్యం చేయడానికి కోసం. పౌలు ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఏర్పాటు ఇచ్చాడు, ఆ ఏర్పాటు నేను చేస్తున్నాము. ఆయన మాకు నిరీక్షణకారకుడై ఉన్నాడు. అంతేకాదు, క్రీస్తునందు ప్రతి మనుషుని ఆయన సంపూర్ణుడిగా చేయాలని అనుకుంటున్నాడు. ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. జ్ఞానంతో ఉంచుతున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఆయన మనకి ఆత్మ ద్వారా మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు పనులు చేయాలి, ప్రతి ఒక్కడు పని చేయాలి. ఎస్, అసలు తయారు చేసిందే పని కోసం. ఎఫెసీ పత్రిక 2:10, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనం క్రీస్తునందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని. కనుక ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కోసం మనం. ఎస్, ఆయన కార్యకర్త. మనం అందరినీ కార్యకర్తలు అంటాం. కార్యానికి కర్త ఆయన. మనం అందరం అంటాం, ప్రియమైన కార్యకర్తలారా కుర్చీలు సర్దండి, కార్యకర్తలారా అరటిబళ్ళు పంచండి అంటున్నాం. కార్యానికి ఆయనే కర్త. ప్రతి కార్యం మనలో చేయిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఇలా అంటాడు, చూడండి, మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలగజేసుకోవటానికి తన దయా సంకల్పం మీలో నెరవేరడానికి మీలో కార్యసిద్ధి కలగచేవాడు దేవుడే. సిద్ధి అంటే అర్థం ఏంటనుకున్నారు? డ్రైవ్ అని అర్థం. సంకల్ప సిద్ధ జీవితం, ద పర్పస్ డ్రివెన్ లైఫ్. మంచి పుస్తకం, చదవండి. అది రిక్ వారెన్ రాసిన అద్భుతమైన పుస్తకం. 40 చాప్టర్లు ఉంటాయి. 40 రోజులు చదవండి. ఏ విధమైన ప్రభావం మీలో కలగకపోతే వెంటనే పుస్తకం ఏఆర్ పాల్సన్ జంగారెడ్డి అని పంపించండి. $200 నేను మీకు పంపించేస్తాను. సంకల్ప సిద్ధ జీవితం, ఒక సంకల్పంతో డ్రైవ్ అవుతున్న జీవితం ఇది. ఎస్, ముందుగా సిద్ధపరచిన కార్యాలు చేయాలంటే మీరేం చేయాలి తెలుసా? ముందేం చేయాలి తెలుసా? మీరు ఇచ్ఛయించాలి, ప్రభా నేను అలా ఉంటా. మీరు ఇచ్ఛయించుటకును, రెండవది కార్యసిద్ధి కలుగజేసుకుంటారు. అంటే ప్రభా నేను నీళ్ళ మీద నడుస్తా. ఎస్, నడిచిరా. ప్రభా ఈ పరిచర్య చేస్తాను నాయన నేను. ఎస్, నేను నీకు శక్తినిస్తా. శక్తి ఇస్తాడు ఆయన. కార్యకార్యకు తన శక్తి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఎలా వ్రాయబడింది? ఏమని?
దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున కార్యాలను చేసే శక్తి ఆయన మనకిచ్చేది. అంతేకాదు 3:20 కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా జాయి చేయగలడు. ఆయన కార్యకర్త అండి. కార్యసాధక శక్తి ఆయనలో ఉంది. తెస్సలోనిక పత్రికలు అంటాడు, తెస్సలోనికలారా ఆ వాక్యం మీలో కార్యసిద్ధి కలుగ చేస్తా ఉంది. ఎస్, తెస్సలోనికే మొదటి పత్రిక 1:10 మొదటి అధ్యాయంలో కార్యసిద్ధి, 2:13 ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. దేవుడు వాక్యం ఎందుకు ఉంచాడు? మీలో పనిచేయడానికి. దేవుడు ఆత్మ ఎందుకు ఉంచాడు? నువ్వు పనిచేయడానికి కోసం. దేవుడు తన రక్తం ఎందుకు ఇచ్చాడు? దేవుని బిడ్డలుగా మీరు పనిచేయడానికి కోసం. అందుకనే కొరింథీయులకు రాస్తంటాడు అపోస్తలుడైన పౌలు, మీరు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి అంటాడు. 15వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుందన్నమాట. 15:58 57లో మీకు విజయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం అంటాడు. 18వ వచనంలో మీరు ఎప్పటికీ కూడా మీరు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంది. కనుక ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు మీకు తన కృపనిస్తాడు. ఎస్, కృప ఎందుకు అనుకున్నారు? 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. 9:8 ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి కలిగిన వారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు మీ వాళ్ళ సమస్త విధములైన కృప, ప్రతి కార్యాలు మనం చేయాలి. అందుకే దేవుడు బలం ఇచ్చేది, అందుకే కృప ఇచ్చేది, అందుకే తన రక్తాన్ని ఇచ్చేది, అందుకే తన ఆత్మనిచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘనత నిమిత్తమైన పాత్రగా మీరు కార్యాలు చేయాలి. తిమోతి 2వ పత్రిక 2:21 అంటాడు, ఇగో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధపరచబడి, 2 అర్హత కలిగి, 3 సిద్ధపరచబడి, 4 ఘనత నిమిత్తమైన పాత్రగా ఘనమైన కార్యాలు చేయనా. ఎస్ పిల్లరా, మనం ముగించుకుందాం. మొట్టమొదటి అధ్యాయం ఎంత అద్భుతమైన విషయాలు చెప్పింది. అపోస్తలుడైన పౌలు అక్కడ తాత్వికులు, అక్కడ న్యాయవాదానికి, అక్కడ వైరాగ్యాలకి, అక్కడున్న ఛాందస్వాదాలకి, జ్ఞానతత్వ విధానాలకి అద్భుతమైన జవాబును అతడు చెప్పాడు. అతడు ఇంకెన్ని విషయాలు చెప్పాడో మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం 2వ అధ్యాయం నుండి. సో మొదటి అధ్యాయంలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన ఇన్నర్ పర్సనాలిటీని మనం చూసాం. 1 ఆయన సృష్టికర్తగా, 2వది ఆయన రక్షణకర్తగా, 3వది ఆయన సమాధానకర్తగా, 4వది ఆయన నిరీక్షణకర్తగా, 5వది ఆయన కార్యకర్తగా. ఎందుకంటే ఆ మధ్యలో దేవదూతలు చేస్తున్నారు ఈ కార్యాలన్నీ కూడా. ఆ మధ్యలో మెస్సీ ఆత్మ వచ్చేసి కదిలించేసి వెళ్ళిపోతుంది. యేసు ఒక సామాన్యుడే అని చెప్తే, కాదు కాదు ఆయన కార్యకర్త, పనులు చేయించేది ఆయనే అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తెలియజేశాడు. ఈరోజు మనం కూడా లోకానికి చెప్పాలి ఆయన ఎలాంటి వాడో చెప్పాలి. టైంకి, మ్యాటర్కి, స్పేస్కి అతీతమైన మరి యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలియజేయాలి. అందుకని అంటే మన భాషలో చెప్పాలంటే ఈ కొలస్సే పత్రికలో మెటాఫిజిక్స్ ఎక్కువ ఉంది. మెటాఫిజిక్స్ అంతేకాదు, ఎథిక్స్, అంతేకాకుండా ఇందులో లాజిక్ ఎక్కువ ఉంది, థియాలజీ ఉంది, డాక్ట్రిన్ ఉంది, ఎస్కెటాలజీ, రాకడకు సంబంధించిన, నిరీక్షణ సంబంధించిన విషయం ఎంత బాగా చెప్పాడు. ఈరోజు మనం కూడా ఎరిగిన వారిని లోకానికి సాక్ష్యం ఇద్దాం. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మీరందరూ ఆయన విశ్వాసం ఇచ్చి ఆయన ద్వారా నడిపింపబడుతూ సృష్టికర్తగా ఆయన్ని తెలుసుకొని, రక్షణకర్తగా రక్షణ పొంది, సమాధానకర్తగా నిరంతరం సమాధానంతో బ్రతుకుతూ, నిరీక్షణకర్తగా ఆయన కోసం నిరీక్షిస్తూ, కార్యకర్తగా పనులు చేయడానికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన నామమున బట్టి వందనాలు. ఈ దినం కూడా తండ్రి, నీ బిడ్డలు వైద్య వృత్తిలో నీ కొరకు సాక్షులుగా జీవిస్తూ, లేఖనాలని పఠిస్తూ, తమ జీవితాలకు అన్వయిస్తూ, ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తూ, మీరు చెప్పిన పనులు చేయడానికి బిడ్డలు నిజంగా విధేయులుగా నీ లేఖన సారాన్ని గ్రహించడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ దాసుని బలపరిచిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మీరే మా అందరితో మాట్లాడారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనము నెక్స్ట్ సెషన్లో మీట్ అవుతాం. వెల్కమ్.